హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండం అవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఎం కోటేశ్వరరావు విశ్లేషణాంశంగా మూఢనమ్మకాల్లో మునకలేస్తున్నాం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మూఢనమ్మకాల్లో మునకలేస్తున్నాం. ఇక వినండి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్ అదే అలహాబాదులో మహాకుంభమేళ, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది. మీడియా దేనికి ఎంత ప్రచారం ఇచ్చింది? కుంభమేళాకు ఇచ్చిన ప్రచారంలో 1000 వంతైన శాస్త్ర విజ్ఞానం, మూఢ విశ్వాసాలు, సంబంధిత లాభ నష్టాల గురించి పాఠకులు వీక్షకులకు చెప్పిందా? కుంభమేళా స్నానాలకు, ప్రవచనాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 66 కోట్ల మంది గంగా, యమున, అంతర్వాహిని అని చెబుతున్న సరస్వతీ నదీ త్రివేణి సంగమంలో మునకలేసి స్నానాలు చేశారు. అమెరికా చాట్ జీపీటీ, చైనా డీప్ సీక్లో మునిగి తేలుతుంటే మనం గంగలో మునకలేస్తున్నాం. మనవారు డీప్ సీక్ రూపొందించలేకపోవడానికి మన దేశాన్ని విదేశీ పాలకులు ఆక్రమించుకోవటమేను అంటూ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో మత కోణాన్ని జోడించి విశ్లేషణ చేశారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయిషా అని లొట్టలు వేసుకుంటూ చెబుతారు. గత 10 సంవత్సరాలుగా పురాణాల్లో చెప్పిన పుక్కిటి కబుర్లను వల్లెవేస్తున్నారు. మన దేశంలో ఎప్పుడో అవయవ మార్పిడి జరిగిందనడానికి వినాయకుడికి ఏనుగు తొండం అమర్చటమని, కృత్రిమ గర్భం ద్వారా జన్మించిన పిల్లలకు ఉదాహరణ కౌరవులని, ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటుండే పుష్పక విమానాలను రూపొందించారని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు తప్ప వేదాల్లో ఉన్న వాటిని వెలికి తీసింది లేదు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగం నిర్దేశించగా దానికి విరుద్ధంగా సిలబస్ నుంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించారు. మనుషులు బ్రహ్మముఖం, కాళ్ళు, చేతులు ఇతర భాగాల నుంచి పుట్టారని టీచర్లు చెప్పాలన్నమాట. ఎలాంటి వారి చేతుల్లో చిక్కుకున్నాం? రాజ్యాంగాన్ని దెబ్బతీయటం అంటే ఇదే. ఇలాంటి పాలకులు సైన్స్ గురించి జనానికి ఎందుకు బోధిస్తారు? పరిశోధనలకు నిధులు ఎందుకు కేటాయిస్తారు? నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనకు జాతీయ సైన్స్ సలహా మండలి సిఫార్సు చేసింది. 2008లో ఆమోదం తెలిపారు. ఆ మేరకు ఒక చట్టాన్ని చేశారు. తర్వాత మోడీ సర్కార్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎస్ఆర్ఎఫ్ పేరుతో 2023లో ఒక చట్టాన్ని తెచ్చింది. అంతకుముందు ఎన్ని కబుర్లు చెప్పినా ఇక చూడండి అంటూ 2023 నుంచి 2028 కాలంలో 50,000 కోట్ల రూపాయలతో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఈ మొత్తాన్ని సమీకరించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. 70% నిధులు ప్రైవేటు రంగం నుంచి సేకరిస్తామన్నారు. దీనికి ప్రధానమంత్రే అధ్యక్షత వహిస్తారు. త్వరలో దేశాన్ని అమెరికా, చైనాల సరసన నిలబెడతామంటున్నారు. మహానుభావులు ఊరికే కబుర్లు చెప్పకూడదు కదా. ఆ స్థాయికి చేరడానికి ఒక మార్గం పరిశోధనా రంగానికి పెద్ద మొత్తంలో కేటాయించాలి. ప్రపంచంలో ఈ కేటాయింపు జీడిపిలో సగటున 2% ఉంది. మన దేశంలో 2009-2010 సంవత్సరంలో గరిష్టంగా 0.82% ఉండగా
అది మోడీ అధికారానికి వచ్చే నాటికి 0.7%, తరువాత 2024-2025 ఆర్థిక సర్వే పేర్కొన్న దాని ప్రకారం 0.64%కి దిగజారింది. ఎస్ఆర్ఎఫ్ ద్వారా 5 ఏళ్లలో ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా 2023-24 సంవత్సరాల్లో 2,000 కోట్లు కేటాయించి తర్వాత దాన్ని కేవలం 258.6 కోట్లకు సవరించారు. వీరు దేశాన్ని ఉద్ధరిస్తారు, యువ పరిశోధకులను ప్రోత్సహిస్తారని ఆశించి భజన చేయాలి. చైనాను త్వరలో అధిగమిస్తామని, ప్రపంచ వస్తు ఉత్పత్తిదారుగా మారుతామని కొంతమంది చెబుతుంటారు. మంచిదే, కానీ ఆచరణ ఏమిటన్నది ప్రశ్న. 1990 దశకంలో భారత్, చైనా రెండు కూడా పరిశోధనలకు జీడిపిలో కేటాయించిన మొత్తం 0.7%. కానీ నేడు చైనా 2024లో 2.68% ఖర్చు చేసింది. 2025-2026 మన కేంద్ర బడ్జెట్ డాలర్లలో $584 బిలియన్లు కాగా 2024లో చైనా ఒక్క పరిశోధనకు ఖర్చు చేసిన మొత్తమే $496 బిలియన్. అర్థమవుతుందా? కేంద్ర ప్రభుత్వం 2024 నవంబర్ 29న పార్లమెంట్లో వెల్లడించిన సమాచారం ప్రకారం 10 సంవత్సరాలలో మన పరిశోధన ఖర్చు జీడిపిలో 0.6 నుంచి 0.7% మధ్య ఉండగా ఇజ్రాయిల్ 5.4, అమెరికా 3.5% చొప్పున ఖర్చు చేస్తున్నాయి. మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నట్లు కబుర్లు చెబితే దేశం ముందుకు పోదు. అన్నీ నెహ్రూయే చేశారు అని చెప్పే పెద్దలు పరిశోధనకు నిధులు పెంచకుండా ఎవరడ్డుకున్నారు? పోనీ మన దేశం పరిశోధనలకు దూరంగా ఉందా అంటే లేదు. గోమూత్రంలో బంగారం ఎంతుంది, పేడలో ఏముంది అంటూ శోధిస్తున్నారు. సంఘ పరివార్ భావజాలానికి అనుగుణంగా ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు జన్యు పరిశోధనలు చేసి దేశంలో ఉన్న జనాభాలో శుద్ధమైన జాతి ఏదో తేల్చేందుకు 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిధులు ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇది ప్రమాదకరమని, విరమించాలని జన్యుశాస్త్ర నిపుణులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు 120 మంది ఆనాడు కేంద్రానికి లేఖ రాశారు. జన్యు చరిత్రను తెలుసుకోవటం అనే కారణాన్ని ప్రభుత్వం చెప్పింది. వివిధ ప్రజా సమూహాల నుంచి గతంలో డిఎన్ఏలను సేకరించి చేసిన విశ్లేషణ దాని ప్రకారం అనేక వాటి సమ్మిళితం అని తేలింది. ఫలానా జన్యువులు ఉన్నవారు పరిశుద్ధులు అంటే మిగతా వారిని అవమానించే తీర్పు తప్ప సైన్స్ కాదు. ఇలాంటి గురువులు, శిష్యులు చేస్తున్నది ఏమిటి? సంఘ పరివార ఏర్పాటు చేసిన అనేక సంస్థల్లో ఆరోగ్య భారతి ఒకటి. అది గర్భ విజ్ఞాన సంస్కార్ పేరుతో ఒక ప్రాజెక్టు నడుపుతున్నది. ఆజానుబాహువులు, మంచి రంగు రూపుతో ఉండే పిల్లలను పుట్టిస్తామని అబద్ధాలు చెప్పుకుంది. గుజరాత్లో మొదలెట్టి దేశమంతటా దీన్ని విస్తరించేందుకు తలపెట్టారు. అనేక చోట్ల ఈ మేరకు సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. జర్మన్ హిట్లర్ ఆర్యజాతి ఉత్తమమైనదని చెప్పినట్లుగానే ఉత్తమ హిందూ జాతిని, హిందూ దేశభక్తులను రూపొందించేందుకు ఈ ప్రయత్నాలని జనాలకు నమ్మిస్తున్నారు. జర్మన్ కానీ సైన్స్ పుస్తకాలను 1933లో నాజీలు తగలబెట్టారు. వాటిలో నాజీల భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాటితో పాటు యూదు రచయితలు రాసినవి ఉన్నాయి. మన దేశంలో అలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నెల్లూరులో సింహపురి పుస్తక మహోత్సవంపై దాడి చేయటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడున్న ప్రజలే వారిని తిప్పికొట్టారు. తిరుపతి పుస్తక మహోత్సవంలో కాషాయ మోకలు దాడులకు పాల్పడ్డాయి. అలాగే విశాలాంధ్ర స్టాల్ మీద దాడి చేశారు. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మీద దాడి చేశారు. చరిత్రలో
యంత్ర విధ్వంసకుల గురించి చదివాం, కొన్నింటిని నాశనం చేస్తే తర్వాత వేలాది యంత్రాలు వచ్చాయి, వస్తాయి. అలాగే పుస్తకాలను అడ్డుకుంటే భావజాల వ్యాప్తి ఆగుతుందా? పురాతన తక్షశిల విద్యా కేంద్రాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన మన దేశంలో భావజాల వ్యాప్తి ఆగిందా? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలి అని చూస్తే అలాంటి బాపతు గురించి వేరే చెప్పాలా? ఇలాంటి వారు అజ్ఞానాన్ని తప్ప విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహిస్తారా? పరిశోధన అభివృద్ధికి నిధులు కేటాయిస్తారా? దేశాన్ని మధ్యయుగాల నాటికి తప్ప ముందుకు తీసుకుపోతారా అని అంటూ మూఢనమ్మకాల్లో మునకలేస్తున్నాం అంటూ ఎం కోటేశ్వరరావు విశ్లేషణ రచనను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి మీరు కూడా. ధన్యవాదాలు.